సార్ ప్రెస్ మీట్లు పెట్టి అధికారుల పైన బండ బూతులతో వార్నింగ్ ఇవ్వటం ఇచ్చే వాళ్ళ లిస్ట్ లో ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు కూడా చేరిపోయారు సార్. మనం నిన్న కూడా చూసాం అయ్యన్న పాత్రుడు అండ్ అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా. మరి ఇంత బూతులు అంటే అధికారుల పైన బూతులు వాడుతూ ఈ విధంగా వార్నింగ్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? దీనిపైన మీ ఒపీనియన్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయ్యన్న పాత్రుడు ఎలా బండబూతులతో అధికారులతో మాట్లాడుతూ బెదిరించాడు. అట్లాగే అచ్చెన్నాయుడు ఆయన బూతులు మాట్లాడలేదు కానీ ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే తెలుగుదేశం కార్యకర్తలు పచ్చ బిల్ల వేసుకొని మీరు వెళ్ళండి, బిల్ల పెట్టుకొని వెళ్ళండి. ఆ బిల్ల పెట్టుకొని వెళ్తే అధికారులు మిమ్మల్ని ఫస్ట్ కూర్చోబెట్టి టీ ఇచ్చి తర్వాత మీ పని చేసి పెడతారు. ఒకవేళ చేయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. అంటే డైరెక్ట్గానే అధికారుల్ని వీళ్ళు ఇంకా గవర్నమెంట్ స్టార్టే కాలేదు, మొన్ననే ఒక్కొక్కరు ఇంకా ఛార్జీలు తీసుకుంటున్నారు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ కూడా ఛార్జ్ తీసుకున్నాడు, అట్లాగే హోమ్ మినిస్టర్ ఛార్జ్ తీసుకుంది. ఇలాగే వీళ్ళు ఇంకా ఛార్జీలు తీసుకోకనే స్టార్ట్ చేసేసారు. గత ప్రభుత్వం కనీసం ప్రతిపక్షం అంటే తెలుగుదేశం మీద ఎక్కువగా వాళ్ళు అరాచకాలు చేశారు కానీ అధికారుల మీద పెద్దగా చేసినట్టుగా లేవు. కానీ తెలుగుదేశానికి ఈ చరిత్ర 2014లో కూడా ఉంది. 14-19 కూడా వీళ్ళు అధికారులను బెదిరించడం మనం చింతమనేని రమణ చూసాం. విశారక్ష అని ఆమెను ఎమర్వను ఇసుకలో వేసుకుట్టి గందరగోళం చేశాడు. అయినా కూడా చంద్రబాబు అప్పుడు కూడా వాళ్ళనే సపోర్ట్ చేసి ఆమెదే తప్పు అయినట్టు మాట్లాడాడు. ఇది చంద్రబాబు ముందు నుంచి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ అధికారుల మీద అరాచకాలనే ఉన్నాయి. అందుకని అధికారులు ఎప్పుడైనా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, శాలరీలు కరెక్ట్గా ఇవ్వకపోవడం, టీచర్లకి అదే బయోమెట్రిక్ పెట్టడం, స్కూల్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి అప్పగించడం, ఇలా చేయడంతో వాళ్ళకి జగన్ మీద కోపంతో ఇప్పుడు చంద్రబాబుని గెలిపించారు. సో నన్నే గెలిపిస్తారా మీకు చూస్తే మీ సంగతి అన్నట్టుగా వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లైవ్లో, అంటే కెమెరాలన్నీ ఉన్నాయి, లైవ్ ఉంది. అప్పుడు భయంకరమైన బూతులతో నా కొడకల్లారా అంటూ ఒక 10 సార్లు అని ఉంటాడు ఆ మాట. అట్లాగే నరుకుతా, మిమ్మల్ని నరుకుతా అనేది కూడా ఒక 10 సార్లు అని ఉంటాడు. ఆయన ఏదో కోపంలో ఒకసారి అన్న మాట కూడా కాదు. కోపంలో ఆయన చాలా లాస్ అయ్యాను, నేను మీ వల్ల జైలుకి వెళ్ళాను అన్న కోపం ఉంది అన్నాడు అనుకునేదానికి కూడా లేదు. క్లియర్గా అతను బెదిరిస్తున్నాడు. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అని కూడా అంటున్నాడు. సో ఆయన ఎవరిని బెదిరించారంటే జేసీటీ శివరాం ప్రసాద్, ఆయన పేరు చెప్పి మరీ నరుకుతా అంటున్నాడు. శివరాం ప్రసాద్, రే నా కొడుక శివరాం ప్రసాద్ నిన్ను నరుకుతా అని ఇట్లాగే మాట్లాడుతున్నాడు. అట్లాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్ ఆయన పేరు కూడా చెప్పి ఆయన్ని బెదిరిస్తున్నాడు. సో నేను 10 days మీకు టైం ఇస్తున్నాను, నా వెహికల్స్ అన్నిటినీ రిపేర్ చేసేయండి లేకపోతే మీ అంతు చూస్తాను అని బెదిరిస్తున్నాడు. దాదాపు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని మరీ రిపేర్ చేయించాలంట. ఈయన కాళ్ళు పట్టుకోవాలంట, తర్వాత రిపేర్ చేయించాలి. ఇది ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు చంద్రబాబు ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు కానీ మిమ్మల్ని మాత్రం వదలను అనేది చెప్తున్నాడు. తర్వాత ఈ అధికారుల వల్లే నా జీవితం నాశనం అయింది, నన్ను గత ప్రభుత్వంలో ఒక దొంగగా ముద్రించి మా ఫ్యామిలీని అంతా దొంగోళ్ళుగా ముద్రించి మమ్మల్ని జైలుకి పంపించారు. జైల్లో ఫుడ్ కూడా సరిగా పెట్టలేదు. దీనికి ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామంజనేయులు, అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆ మంత్రి పేరుని నాని బాధ్యత వహించాలి. తర్వాత సజ్జల నన్ను జైలుకి పంపించాడు, ఇప్పుడేం బెక్తాడు సజ్జల అని కూడా మాట్లాడాడు. సో దాని తర్వాత 2017 ఏప్రిల్ 1న BS4 వాహనాలు అమ్మడానికి కొనడానికి లేదు, రిజిస్ట్రేషన్ చేయకూడదని రూల్స్ వచ్చాయి. దానికి సంబంధించి హైకోర్టు తీర్పులు కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. అయినా కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు అని మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఈయన మీద ఏంటి, ఎక్కడో స్క్రాప్లో ఉన్న బస్సులను తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతున్నాడు అనేది ప్రధాన అభియోగం. అందువల్ల దాన్ని క్లోజ్ చేయించాడు జగన్. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. జేసీ ట్రావెల్స్ మీద గతంలో కూడా ఉంది ఈ అభియోగం. అంటే ఒక రూట్ పర్మిట్ తీసుకొని అనేక రూట్లకు తిప్పడం, వేరే చోట అది పనికిరాదని తేల్చిన బండిని అంటే ఫిట్నెస్ లేని బండ్లంతా తిప్పడం, యాక్సిడెంట్లకు కారణం అవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు ఏ ప్రభుత్వమైనా దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి.
సో కొంత ఆ, ఆ, వాళ్ళ మీద ఆ, వేధింపులు లేవు అంటే ఖచ్చితంగా జగన్ వేధించారు వాళ్ళని, నో డౌట్. ఎందుకంటే వీళ్ళు కూడా జగన్ని అలా బండబూతులు తిట్టడం, ఈయన నోట్లో మామూలుగా మాటలు రావు కదా, జగన్ని వాళ్ళ అమ్మ ఆ, గారిని కలిపి తిట్టడం, ఇవన్నీ ఓపెన్గా వీడియోస్ ఉన్నాయి కదా. అట్లా ఈయన ఇప్పుడు తిట్టడం కాదు, ఈ నోటి దోళ్ళు అనేది ఇప్పుడుది కాదు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి ఆ, ఆ, గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఇలాగే అధికారుల మీద ఇతను మాట్లాడతాడు. ఎప్పుడైనా కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతను రెచ్చిపోతుంటాడు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు, జగన్ ఇంకొకరు వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు కూడా ఒకప్పుడు వీళ్ళని కట్టడి చేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఆటవిక సామ్రాజ్యం లాగా వీళ్ళు అక్కడ నెలకొల్పుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ప్రతిపక్షం వచ్చినప్పుడేమో వీళ్ళ సంగతి చూస్తారు ఎవరైనా, లేనప్పుడేమో రెచ్చిపోతారు ఇలాగ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబుకి ప్రాబ్లం. మొన్నటి వరకు జగన్ని వీళ్ళందరూ విమర్శించారు, అరాచకం అరాచకం అని. ఇప్పుడు రాకముందే ఏ, ప్రభుత్వ ఉద్యోగుల మీద అరాచకం స్టార్ట్ చేశారు. ఇతను ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది ఐఏఎస్ ఐపీఎస్లు అని కూడా. అంటే అధికారుల మీద వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఒక్కసారిగా. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఆ, జగన్ ప్రభుత్వాన్ని ఇంకా అయిపోయింది, జగన్ని విమర్శించి ఏం చేస్తారు. సో వీళ్ళని బెదిరించడం, ఎందుకు బెదిరిస్తున్నారంటే క్లియర్గా అర్థమయ్యేది, ఈ ఇప్పుడున్న అధికారులందరూ తాము చెప్పింది చేయాలని ఒక థ్రెట్ క్రియేట్ చేస్తున్నారు అధికారులే, బ్యూరోక్రాట్స్కి. వీళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటి, ఇదేదో కావాలని అనుకోకుండా చేసేది కాదు. వాంటెడ్లీ వాళ్ళ ప్లాన్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది. చంద్రబాబు గత ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళకి ఉచ్చాలు తీసుకొస్తే వాటిని తీసుకోకపోవడం, ఇక్కడ నుంచి మొదలైంది. వాళ్ళని లీవులు పెట్టేయమంటాం, చంద్రబాబు దగ్గర నుంచే హరాస్మెంట్ అనేది మొదలైంది. ఇంకా అక్కడి నుంచి అందరూ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఏమో సెలెక్టివ్గా కొంతమందిని చేసినట్టుగా మనకు కనబడుతుంది, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ క్లియర్గా మొత్తం అధికార యంత్రాంగాన్ని, అంటే బ్యూరోక్రాట్స్ని కంప్లీట్గా బెదిరించి తమ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఈ ప్రయత్నం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇప్పుడు అనేక అరాచకాలు చేయబోతున్నారు, అనేక ఆర్థిక నేరాలు చేయబోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కడు 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారు. దీనంతా వీళ్ళు సంపాదించాలంటే అధికారులు వీళ్ళకి లొంగిపోవాలి. దానికోసం మూకమ్మడిగా అధికారులను బెదిరించే కార్యక్రమం జరుగుతుంది. ఈయన డైరెక్ట్గానే రంగంలోకి దిగేసి, నా వ్యాపారాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించి ఇవ్వండి, నా బస్సులంతా నాకు రిపేర్ చేసి ఇవ్వండి, అది కూడా డెడ్ లైన్ పెట్టాడు 10 రోజులు. సినిమాల్లో కూడా ఇది జరగదు. ఆ స్థాయిలో డెడ్ లైన్ పెట్టి అధికారులకి ఓపెన్గా రవాణా శాఖ అధికారులను బెదిరిస్తుంటే ఈయన మీద ఎవడు కేసు రిజిస్ట్రేషన్ లేదు, చంద్రబాబు ఒక ఖండన లేదు. పవన్ కళ్యాణ్ రోజు అతను సూక్తి ముక్తావళి చెప్తుంటాడు ప్రపంచానికి, ఎక్కడ లేని సూక్తులు, కొటేషన్లు అన్నీ చెప్తుంటాడు, మనకి పోయిటరీ అన్నీ చెప్తుంటాడు. కానీ ఇప్పుడు 5వ తేదీ నుంచి గందరగోళం జరుగుతుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నోరు ఇప్పిన పోపాను లేదు. ఇప్పుడు కూడా కావాలంటే ఆయన కొటేషన్లు, సూక్తులు చెప్పమంటే చెప్తాడు. కానీ స్పెసిఫిక్గా జరుగుతున్న వాటిని అతను స్పందించడం కానీ ఏమీ చేయడు. మరి ఎప్పుడు చేస్తాడు? ఈరోజు 5 శాఖలు ఇచ్చాడు పైగా ఆయనకి. 5 శాఖల్లో మరి ఏం చేయబోతున్నాడో చూడాలి ఆయన. ఇవేవి ఖండించకుండా ప్రతిసారి ఇప్పుడు వాళ్ళని ఖండించుకుంటూ వచ్చారు వీళ్ళు, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, గెలిచారు, బాగానే ఉంది. మరి అవి తాము చేయకూడదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2వ రోజు 1వ రోజు నుంచే మొదలు పెట్టేసి ఈ సీరియస్ అది కూడా అధికారుల మీద ఈ స్థాయిలో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్ళకు కూడా అసలు వెనుముక లేదా, వీళ్ళకి ఏ ప్రభుత్వంలో కూడా వాళ్ళు నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఏం చేస్తున్నాయి? మాట్లాడాలి కదా. అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ఇలాగ బెదిరిస్తుంటే ఒక రవాణా శాఖ అధికారుల్ని ఇంత ఓపెన్గా కొడకల్లారా నరుకుతాం మిమ్మల్ని అని పబ్లిక్గా మీడియాతో మాట్లాడి డెడ్ లైన్లు పెడుతుంటే అతన్ని ఎవడు ఏం చేయలేకపోతే ఇంకా యంత్రాంగం ఉండేది దేనికి? ప్రభుత్వం ఎందుకు? మీడియా ఎందుకు? ఈ మీడియా, తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా చూపిస్తుంది? మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, వాడు వీడియో కూడా ఉంది.